నీకు ఒకటి తెలుసా మహామంగా, నీకు నాకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నేను ఇప్పటికీ మొఘలై సామ్రాజ్యానికి విశ్వాసపాత్రురాల్ని, అలాగే జలాల్ కూడా. ఇప్పటికీ నా నరాల్లో రాజవంశపు రక్తమే ప్రవహిస్తోంది. జోధా బేగంకి ఆమె అన్నయ్యకి మధ్య అక్రమ సంబంధం అంటగట్టేంత నీచానికి నేను దిగజారలేను. ఛీ! నేను చేసిందంతా మనందరి ప్రయోజనం కోసం చేశాను. ఇందులో మనందరికీ లాభం ఉంది. మీకు, నాకు, జలాల్కి కూడా లాభం. కాదు మహామంగా, ఇది కేవలం మీ అపోహ మాత్రమే. ఇందులో ఉన్నదల్లా మీ ప్రతీకారం ఒక్కటే. అందరికంటే అగ్రస్థానంలో ఉండాలన్న మీ కోరికే ఇందులో ఉంది. ఎందుకు మహామంగా? ఎందుకని? అసలు మీరదంతా ఎందుకు చేశారు? నాకైతే జోధా బేగం వల్ల ఇబ్బంది ఉంది, నా పదవికి ప్రమాదం ఉంది. కానీ మీకు, మీ నుంచి జోధా బేగం ఏం లాగేసుకోగలదు? ఏది లాగేసుకుంటుందో అన్న భయం మీకు కూడా ఉంది కదా రుకియా బేగం. జలాల్ని నా నుంచి ఎవరు లాగేసుకోలేరు. గతంలో కూడా నేనే వారికి విశిష్ట రాణిని, ఇప్పుడు ఇక ముందు కూడా నేనే. అందుగాను నాకు నీచమైన ఎత్తుగళ్లతో, వంచనతో ఎలాంటి అవసరం లేదు. చాలా గొప్పగా ఉంది. జలాల్ నా మీద నిందలు మోపేసరికి మీరు మంచివారైపోయారా? మీకు అవసరమైనప్పుడే నన్ను బాగా వాడుకున్నారు మీరు. కానీ ఇప్పుడు నేనొక నేరస్తురాల్లా కనిపిస్తున్నానా? మోసం చేసింది ఎవరు? నేను. ఎత్తులు వేసింది ఎవరు? నేను. నేరం చేసింది ఎవరు? నేను. వంచన చేసింది ఎవరు? అది నేనే. కానీ మీరు మాత్రం ఏమీ చేయలేదా రుకయ్య? నేను చేసిన పనులన్నీ మీరు మీ మనసులో కోరుకుంటున్నవే. మీరు కూడా జోధా బేగంని జలాల్కి దూరం చేయాలని కోరుకున్నారు. మీరు కూడా ఎన్నో ఎత్తులు వేశారు, మీరు కూడా మోసాలు చేశారు, మీరు కూడా పన్నాగాలు పన్నారు. కానీ మీరు కొంచెం విభిన్నంగా ఉండుండొచ్చు, నాకంటే భిన్నంగా ఉండుండొచ్చు. ఇప్పుడు జలాల్ నన్ను దూరం చేసుకున్నాడని మీరు కూడా నా మీద ఎగిరి పడుతున్నారా రుకయ్య? చాలు, ఇంకా మీ వాగుడు నేను వినదలుచుకోలేదు. వింటే మంచిది, లేదంటే ముందు ముందు బాధపడతారు మీరు. ఈ సామెత మీకు తెలిసే ఉంటుంది. నావ మునిగిపోతున్న సమయంలో ఎలుకలే ముందుగా నావ నుంచి బయటికి పరుగులు తీస్తాయి. పాపం ఆ ఎలుకలికి మాత్రం ఏమీ తెలుసు? అవి ఎటు పరుగులు తీసినా చివరికి సముద్రంలోనే పడతాయని. ఇప్పుడు జలాల్ నాకు దూరమైపోయారని ఒప్పుకుంటాను. కానీ అసలు నిజమేంటంటే రుకయ్య బేగం, వారు మీకు కూడా అలాగే దూరమైపోయారు. ఎందుకంటే వారు జోధా బేగంకి అంతులేనంత చేరువైపోయారు. ఇక ఆ నిజం మీకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం? మీ మనసు ఆ నిజాన్ని ఒప్పుకోను అంటోంది. షహన్షా గారి వాళ్ళ ఏ తీర్పు చెప్తారో? మొఘలాయి సామ్రాజ్యానికి హాని కలిగించిన వాళ్ళు వీళ్ళిద్దరు. షెహన్షా వీళ్ళిద్దరిని ఉరికమ్మం ఎక్కిస్తారు. ఈ పిల్లల మొహాలు చూస్తే జాలిగా ఉంది. దొరక్కూడని వేళ దొరికిపోయారు. ఇప్పుడు షెహన్షా గారి కోపం పతాక స్థాయిలో ఉంది. ఆ కోపంలో వారు వీరికి ఏ శిక్ష విధిస్తారో ఏమో. దయచేసి నన్ను మన్నించండి జీజియంగా. షెహన్షా గారు ఎప్పుడిప్పుడే ప్రేమను అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ వారి ఇద్దరి నిస్సహాయతను కూడా అర్థం చేసుకోగలరేమో. మీరు కొంచెం ఎక్కువే ఆశిస్తున్నట్టున్నారు సలీమా బేగం. వారు చాలా ఘోరంగా గాయపడ్డారు. గాయపడిన ఏ వ్యక్తి అయినా పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తాడు. కొన్ని గాయాలు మనిషినే మార్చేస్తాయి జిజియంగా. హెచ్చరిక! హిందూ దేశపు షహీన్షా అల్లాహ్ ప్రతిరూపం, భవిష్యత్ శాంతి కిరణం బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ ఏం చేస్తున్నారో. విచారణ ఆరంభించడానికి అనుమతించండి హుజూర్. కానివ్వండి. హుజూర్, మొఘలాయి సామ్రాజ్యం నుంచి పరారైన ద్రోహులు ఆమేరు రాజకుమారి శివాని తేజోవంతులను మీ ముందు హాజరుపరచడమైంది. శివానికి మీర్జా హకీంతో నికా నిర్ణయించడమైనది. స్వయంగా ఈవిడే ఈ నికాకి అంగీకారం తెలిపారు. కానీ సరిగ్గా నికాకి ముందు వీరిద్దరూ పారిపోయారు.
మొఘలాయ సామ్రాజ్యానికి కుటుంబానికి అవమానం కలిగించారు వీళ్ళిద్దరూ. వీళ్ళ నేరాన్ని నిరూపించడానికి ఎలాంటి సాక్షులు అవసరం లేదు హుజూర్. ఈ సామ్రాజ్యపు ఉన్నతాధికారులందరూ దీనికి ప్రత్యక్ష సాక్షులే. తేజోవంతుణ్ణి మధుర వీధుల్లో బంధించడం జరిగింది. ఇక శివాని ఏమో తనంతట తానే లొంగిపోయింది. హుజూర్, తేజవంతు శివాని చేసిన నేరం కేవలం మొఘలాయ సామ్రాజ్యం పట్ల కాకుండా మతానికి అలాగే మత సూత్రాలకి వ్యతిరేకమైన తీవ్ర నేరాలు ఇవి. వీళ్ళకి అత్యంత కఠినమైన శిక్ష విధించాలి.